చిన్నపిల్లలకి ఫీవర్ వస్తే ఫస్ట్ ఏం చేయాలి? తడిగుడ్డుతో తుడవాలా? సిరప్ వేయాలా? సిరప్ వేస్తే బెస్ట్ ఫీవర్ సిరప్ ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో జాగ్రత్తగా వినండి. ఫీవర్ని ఎప్పుడైనా థర్మామీటర్ని యాక్సిడెంట్లో పెట్టి మెజర్ చేయాలి. 100 కన్నా ఎక్కువ డిగ్రీ ఫారెన్హీట్ ఉంటే ఫీవర్ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఫీవర్ ఉంటే ఇమీడియట్గా ఫీవర్ సిరప్ వేయాలి. ఫీవర్ సిరప్ పనిచేయకు టైం పడుతుంది. ఆలోపు వెయిట్ చేయకుండా పిల్లల్ని తడిగుడ్డుతో జాగ్రత్తగా తుడవాలి. ఫీవర్ సిరప్ల్లో ఏది బెస్ట్? మనకి 3 చాయిస్లు ఉన్నాయి. మొదటిది పారాసిటమాల్, డోలో కానీ క్యాల్పాన్ కానీ అంటారు. రెండోది ఐబుప్రోఫెన్, మూడోది మెఫెనమిక్ యాసిడ్, మెఫ్టాల్పీ అని పిలుస్తారు. వీటిల్లో ఎప్పుడైనా ఫస్ట్ చాయిస్ పారాసిటమాల్. ఎందుకంటే పారాసిటమాల్ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ సేఫ్గా వాడచ్చు, కాంప్లికేషన్ చాలా తక్కువగా ఉంటాయి. సెకండ్ చాయిస్ ఐబుప్రోఫెన్. ఐబుప్రోఫెన్ వల్ల ఫీవర్తో పాటు పెయిన్ కూడా తగ్గుతుంది. అంటే ఫీవర్ విత్ పెయిన్. ఎగ్జాంపుల్ ఏంటంటే జ్వరం ఉండి మనకి చెవి నొప్పి ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఐబుప్రోఫెన్ బెటర్. థర్డ్ చాయిస్ మెఫెనమిక్ యాసిడ్. మెఫెనమిక్ యాసిడ్ బాగా పనిచేస్తుంది, కానీ చిన్నపిల్లల్లో పారాసిటమాల్ కన్నా ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి. అందువల్ల పారాసిటమాల్తో ఫీవర్ తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించి మెఫెనమిక్ యాసిడ్ వాడండి.